మా చెట్టు పనసకాయ కోసాము. తొనలన్నీ తినంగా గింజలు ఇలా సేకరించి పెట్టాను. ఇవన్నీ పెట్టుకుని ఇవాళ వంకాయలు పనస గింజలతో కూర ఎలా చేయాలో చూద్దాం. ఇలా పనస గింజలను సేకరించి వాటిని శుభ్రంగా ఒక నీళ్లు పోసి కుక్కర్లో ఒక్క ఉడికొచ్చేట్టే ఉడికించాను. దీనికి ఒక 5-6 వంకాయలు, అన్ని ఉడకబెట్టిన పనస గింజలు, పచ్చిమిరపకాయలు, అల్లం, తిరగమాత సామాను, నూనె, ఉప్పు, ఇవన్నీ అన్నమాట. ఈ ఒక 4-5 పచ్చిమిరపకాయలు, ఒక అంగుళం అల్లం ముక్క తీసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇట్లాగా 6 వంకాయలని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇలా తరిగాను. పిల్లలు మనం చదువుకునే రోజుల్లో చదువు మీదే ధ్యాస పెట్టుకొని జీవితంలో ఒక లక్ష్య సాధనతో మనం మొదలెట్టాలన్నమాట. లక్ష్యం లేని జీవితం ఉంది చూసారా, గమ్యం లేని ప్రయాణం లాంటిది అన్నమాట. సరే, ఈ వంకాయ ముక్కలు తరుక్కున్నాం కదా, బాండలు పెట్టి దానిలో ఒక 2-3 స్పూన్లు నూనె వేసి ఒకటి ఎండుమిరపకాయని ఇలా వేసి వేగనిచ్చాను. ఈ ఎండుమిరపకాయకి వల్ల పెద్ద కారం కాకపోయినా మనకు ఫ్లేవర్ బాగా వస్తుంది. సరే, అప్పుడే దాంట్లోనే 1 స్పూన్ ఆవాలు, 1 స్పూను మినప్పప్పు, 1 స్పూను శనగపప్పు వేసి అది ఎర్రగా వేగుతుండగానే అన్ని పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసి మగ్గిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి ఉంది కదా, ఆ ముద్దను తీసుకొచ్చి దాంట్లో వేసి పచ్చిపోయేటట్లుగా వేయించాను. ఇలా పచ్చిపోతేనే కానీ కూరకు రుచి రాదన్నమాట. దాని తర్వాత అది కొంచెం మగ్గిన తర్వాత మనం ఒలిచిపెట్టుకున్న పనసకాయ గింజలు ఉన్నాయి కదా, అది చూడండి, జీడిపప్పులు ఎంత బాగున్నాయి, వాటిని కూడా వేసి మగ్గనిచ్చాను. తర్వాత ఒక 2 నిమిషాలు అది మగ్గిన తర్వాత తరిగి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, ఈ వంకాయలని వేసి ఒక చిన్న స్పూన్తో పసుపు వేసి పైకి కిందకి బాగా కలిపేసి 2 నిమిషాలు మగ్గనిచ్చాను. ఇదిలా కొంచెం రంగు మారుతూ ఉండగా 1.25 స్పూన్ ఉప్పు వేశాను. ఈ ఉప్పు కూడా దానికి బాగా పట్టి, ఇప్పుడు అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు ఇవన్నీ బాగా ఈ ముక్కలకి, పనసకాయలు గింజలకి పట్టి బాగా మెత్తపడాలన్నమాట. ఇలా చూసుకుంటూ అడుగంటకుండా చూసుకొని మందపాటి గిన్నె పెట్టుకున్నాం అనుకోండి, ఏం అడుగంటదు. ఇలా మనకి ఉడికిందో లేదో చూసుకోవాలనుకుంటే ఆ పనస గింజని ఇలాగా గరిటెతో నొక్కామనుకోండి, అది మెత్తగా అవుతుందన్నమాట. అది ఉడికినట్టు గుర్తు. అలాగే వంకాయను కూడా పైన గుచ్చి చూస్తే అది మెత్తగా అనిపిస్తే ఉడికినట్టు అన్నమాట. దాని మీద ఇట్లాగ బాగా మగ్గినటువంటి అప్పటి కమ్మటి వాసన మనకు వస్తూ ఉంటుంది చూడండి. దీని మీద అంత కొత్తిమీర వేసేసి ఒక డిష్లోకి తీసి పెట్టుకుంటే పనసకాయ వంకాయలతో పచ్చిమిర్చి అల్లం కూర తయారైపోతుంది. కమ్మగా ఉంటుంది ఈ కూర అన్నంలోకి. చూడండి, ఇప్పుడు ఈ కూరని ఇలా డిష్ అవుట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ కనిపించే ఆ పనస చెట్టు మా చెట్టు, అది ఈ కాయలోంచి వచ్చినటువంటి పనస తొనలతోనే ఇప్పుడు కూర చేస్తాను అన్నమాట. మనం ఏ వృత్తి స్వీకరించినా, ఏ ఉద్యోగం చేస్తున్నా అందులో ఎక్సెల్ ఇవ్వాలి. మనం తప్పితే ఎవరు ఆ పని చేయలేరు అనిపించేట్టుగా చేయాలి.